హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. రోజు ఇంత పని ఉండదు, కానీ ఈ రోజు ఫ్రైడే కదా, బిజీ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మార్నింగ్ 8 నుండి ఆఫ్టర్నూన్ 2 వరకు ఏం చేస్తానో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కి నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఆనియన్స్ అండ్ టమాటాలు కట్ చేసుకున్నాను. దాని తర్వాత 1 గ్లాస్ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఆనియన్స్ పింక్ కలర్ వచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి అండ్ టమాటా వేసి బాగా కలుపుతున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుతున్నాను. మీరు కారం వేయకున్నా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కదా. నాకు ఉప్మాలో పచ్చిమిర్చితో పాటు కారం కూడా వేయడం అలవాటు, అందుకని వేసాను. మీరు కావాలనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి కాస్త లేట్ అయింది, అందుకే పక్కన ఒక గిన్నెలో మెజర్మెంట్ తో తీసుకున్న వాటర్ హీట్ చేసేసాను. అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసేస్తే అంతే, ఉప్మా రెడీ. అండ్ పక్కన నేను ఎగ్స్ కూడా పెట్టేసా. పొద్దున్నే ఎగ్స్ తింటే చాలా మంచిది. నెక్స్ట్ నేను నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నా. నేను ఎప్పుడు ఎంప్టీ స్టమక్ తో ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగాల్సిందే. హాట్ వాటర్ లో నేను హాఫ్ లెమన్ అండ్ నా సీక్రెట్ పౌడర్ వేసి తాగుతాను. ఈ పౌడర్ ఆరోగ్యానికి చాలా మంచిది. మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, అలాగే వెయిట్ లాస్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. సీక్రెట్ పౌడర్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియోలో దీని ప్రాసెస్ అలా మా బాల్కనీలో కూర్చొని దీన్ని తాగి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయా. అసలు ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడ ఉంటుందండి. ఇంట్లో పని, పిల్లలు, వీడియో షూటింగ్, ఇలా రోజు గడిచిపోతుంది. చెప్పాలంటే టైమే సరిపోవట్లేదు. ఆడవాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అబ్బా. ఇంట్లో ఎంత అలసిపోయినా ఓర్పు సహనంతో మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్స్ ని చూసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇక్కడ స్టవ్ క్లీన్ చేసి ఆ తర్వాత గిన్నెలు తోముతాను. నేను ఫస్ట్ లాంగ్ వీడియోలో కూడా చెప్పాను, నేను కిచెన్ ఎలా క్లీన్ చేస్తానో అనేది ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు.
గిన్నెలు మొత్తం కడిగిన తరువాత నా కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇలా కిచెన్ నీట్ గా ఉండడం చూసి మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ లేకపోతే మార్కెట్ కి వెళ్తాను. మార్కెట్ మా వీధి చివరనే ఉంటుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఆడవాళ్ళకి అన్ని తెలిసి ఉండాలబ్బా, మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నేను ఇక్కడ అన్ని కూరగాయలు చెక్ చేసి తీసుకుంటున్నాను. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తాను. లంచ్ లో స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ చేస్తాను. ఫ్రైడే అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి. ఎవరెవరికి వెజ్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. వెజ్ బిర్యానీ కోసం అరగంట ముందే బాస్మతి రైస్ నానబెట్టాను. నేను ఇక్కడ 1.5 కప్ బాస్మతి రైస్ అలాగే 1 కప్ సోనా మసూరి తీసుకుంటున్నాను. మొత్తం కలిపి 2.5 కప్ అన్నమాట. బాస్మతి రైస్ తోనే చేయొచ్చు, కానీ సోనా మసూరి రైస్ లో ఉన్నంత టేస్ట్ బాస్మతి రైస్ లో ఉండదండి. అందుకే నేను కంపల్సరీ 1 కప్ అయినా సోనా మసూరి రైస్ వేస్తాను. నెక్స్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఫుల్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ పెట్టలేను. మీకు ఫుల్ రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఫుల్ వీడియో పెడతాను. ఈ రోజు నేను చేసిన బిర్యానీ చాలా బాగుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంది అని మా ఇంట్లో చాలా మీ ఇంట్లో కూడా మీకు అలానే మెచ్చుకోవాలంటే నాకు కామెంట్ చేయాల్సి. ఆ వెజిటేబుల్స్ చూసారా ఎంత గుమగుమలాడుతున్నాయో, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఆహా, ఎంత బాగుందో. ఒక పట్టు పట్టాల్సిందే. దానికంటే ముందు నమాజ్ చదువుకోవాలి. నేను నమాజ్ చదువుకున్న తర్వాతే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేసి నమాజ్ చదువుకోవాలి. నా ఫ్రైడే అవుట్ఫిట్ ఇదే. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నమాజ్ చదువుకొని జిక్ర్ చేస్తున్నాను. జిక్ర్ చేసి ఆ తర్వాత కాసేపు ఖురాన్ కూడా చదివాను. కాసేపు ఖురాన్ చదివిన తర్వాత నేను ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ బిర్యానీ తిన్నాను. ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. ఇదే నా బిజీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఫ్రైడే రొటీన్. మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.